మనకి ఒక్కొక్క కాన్సెప్టు నిదానంగా చర్చలకొస్తా ఉన్నాయి. అందులో ఆహ్, డీ ఇండస్ట్రియలైజ్డ్ భారతదేశం ఒకప్పుడు పారిశ్రామిక ప్రగతి బ్రిటిషోడు రాకముందే ఉంది. 1813 నుంచి 1853 మధ్యలో బ్రిటిషోడు ఒక చట్టం తెచ్చి భారత పరిశ్రమల్ని మూయించేశాడు. బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రపంచంలోనే హైయెస్ట్ ఇండస్ట్రీస్, వరల్డ్ లీడింగ్ ఇండస్ట్రీస్‌ని మూయించేశాడు. అందులో నంబర్ 1 బెంగాల్ కాటన్, సౌత్ ఇండియన్ వుడ్ స్టీల్, ఇండియన్ ఓషన్ షిప్ బిల్డింగ్. ఈ మూడిటిని కూడా భారతదేశంలో పరిశ్రమలు మూయించి వీటన్నిటిని మాంచెస్టర్, షెఫీల్డ్, లాయిడ్ ప్రాంతాలకి, లండన్ గ్రోకి తీసుకుని పోయారు. భారతదేశపు వ్యవసాయ ఆధారితాన్ని నాశనం చేశారు, వాళ్ళే పట్టుకుపోయారు. అట్లాగే భారతదేశానికి సంబంధించిన పరిశ్రమల్ని ఇక్కడ నాశనం చేసి అక్కడికి తీసుకెళ్తే వాళ్ళేదో భారతదేశానికి సంస్కృతి నేర్పాం అని చెప్తే దాన్ని నమ్మి ఇక్కడ భజన చేసే వెధవలు ఉండటమే మన దరిద్రం.